బీసీ కుల సంఘాల జేఏసీ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, అన్ని కుల సంఘాల బాధ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడల సిద్ధయ్య గౌడ్, జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా గత 3-4 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపైన ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. అందరూ స్పందించి ఇచ్చేసినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న ఎంతో మంది మేధావులు, అశువులు వాసిన వారు ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి ప్రజానీకంలో బీసీలు 42% రిజర్వేషన్, ఇటీవల ప్రభుత్వం పెట్టిన రిజర్వేషన్ నాటకాలు ఆడుతా ఉన్నారనేది కాదు. ఇక్కడ మేమెంతో మాకంతా ఆవాస ప్రకారం రావాలనేది రాజ్యాంగంలో మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్ ఒక్కటే, సమాజంలో అందరితో సమానత్వం రావాలంటే, ఆర్థిక సామాజిక సమానత్వం రావాలంటే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్లు ఉండాలని ఆయన చెప్పిన విధంగా మరి గత 70 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ ఎంతో మంది మేధావులు బీసీ వర్గాలను మరి ముందుకు తీసుకుపోతూ ఈనాడు ఇక్కడి వరకు వచ్చింది. అగ్రవర్ణ ఏ రాజకీయ పార్టీలైనా నాయకత్వం వహించిన అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, పార్లమెంటు సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మరి శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయా పార్టీలు, రాజకీయ పార్టీలలో వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి బీసీలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన వారికి జరుగుతున్న అవమానాలు, అణచివేతలను తట్టుకొని బీసీ సమాజం పక్షాన ప్రయత్నం చేస్తూనే ఇవాళ ఈరోజు ఒక ప్రభుత్వానికి బీసీల యొక్క సత్తా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో బీసీల ఓట్లు సమాజంలో కులగణన జరిగితే 60% వచ్చిన దాన్ని 56% కాకుండా 42%గా మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మనం అనుకున్నాం. ఏదైనా జరగనియండి, మన ఈరోజు 60% కోసం కాదు, 50% కాదు, మనకు ఒక పునాది రాయి పడితే దాని ద్వారా ఇంకా భవిష్యత్తులో దానికి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి దాన్ని స్వాగతించినాయి అన్ని రాజకీయ పార్టీలు. అసెంబ్లీలో ఒప్పుకొని రిజర్వేషన్ బిల్లులో పాస్ చేయడం కూడా జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా 42% రిజర్వేషన్ వ్యతిరేకించలేదు. కానీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈనాటికి కూడా వచ్చి మాట్లాడతలేరు. 42% రిజర్వేషన్ కు ఏ వర్గాల నాయకుడైనా మేము 42% బీసీల రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అని మరి మేము వ్యతిరేకమని వాళ్ళు ఎక్కడ చెప్పడం లేదు. కానీ దొడ్డిదారిన కొంత వాళ్ళ అక్రమణ నాయకులతోటి మరి ఈరోజు వాళ్ళకు చట్టాలు తెలుసు, వాళ్ళకు రాజ్యాంగ పద్ధతి తెలుసు, ఏం చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుంది, బీసీలకి రిజర్వేషన్ దక్కుతుందనే విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళ ప్రయత్నం చేసినట్టుగా మనం భావిస్తా ఉన్నాం. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయని భావిస్తా ఉన్నాం. రాజకీయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ మరి ఒక పద్ధతిలో జరుగుతుంటూ వెళ్తుందనే ఆలోచన మనం అందరం అనుకున్నాం. కానీ ప్రభుత్వాల పరంగా ఉన్నటువంటి లోటుపాట్లను వారు ఏమనుకున్నారంటే ఈ రిజర్వేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొచ్చినందుకు హర్షణీయమే. కానీ మనకు వచ్చే రిజర్వేషన్ ఇది బానిసత్వ రిజర్వేషనే. 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అనేది ఒక పునాది రాయబడుతుందన్నారు. మనం గ్రామాలలో పేద, బడుగు, బలైన వర్గాలు
కేవలం రాజకీయ పదవులలో బానిసత్వం చేయాల్సిందే తప్ప మనం ఎన్నికలలో పోటీ చేసి ఆర్థికంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒక రిజర్వేషన్కు ఒక దారి, ఒక ఊరుకు ఒక రోడ్డు లేనప్పుడు, ఒక బాట లేనప్పుడు దాన్ని మట్టి రోడ్ వేసినప్పుడు సంతోషపడాలి, దానిలో డబ్బా రోడ్ వేసినప్పుడు సంతోషపడతాం. కాబట్టి ఒక పునాది కావాలి, కాబట్టి ఒక బిల్డింగ్ కట్టడానికి పునాది కావాలి, కాబట్టి 42% అందరం మద్దతు ఇస్తామని అనుకున్నాం. అలాగే ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగ విద్యలో 42% రిజర్వేషన్ కూడా కావాలి. ఈ రోజు మరి రాజ్యాంగ పరిధిలో చూపెడతా ఉన్నారు, మరి 50% రిజర్వేషన్ కటాఫ్గా చూపెడతా ఉన్నారు. మరి వేరే వేరే రాష్ట్రాలను కూడా ఉదాహరణ చెప్పినా కూడా, ఎన్నో సుప్రీంకోర్టు కేసులు చెప్పినా కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా అడిగాలు చేస్తూ ఉన్నారు. 50% రిజర్వేషన్ మించొద్దని దానికి ఎక్కడ ఉందని అంటున్నారు. కానీ మనం బీసీలందరం ఏకమై కొట్లాడాలి. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది 10% ఇంకా జరిగిన కులగణనలో మరి ఎంత ఉంటే ఎంత రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకు. 7% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఎవరము బీసీలో జరగలేదు, బీసీలో ఎవరైనా కోర్టుల కేసులు వేయలేదు. వాళ్ళకేమో రాజ్యాంగపరమైనటువంటి కారణానికి సహా ఏ అడ్డంకి లేకుండా ఉంటాయి. మన బీసీల వరకు వచ్చే వరకే రాజ్యాంగాన్ని పూర్తిగా చూపెట్టి రాజ్యాంగ పరిధిలో లేదు, ఇది కరెక్ట్ కాదని కాదని చెప్పడం. మనం ఖచ్చితంగా ఈ సంఘ సంస్థల ఎన్నికలలో కాదు, మనం పోరాటం మన పిల్లల భవిష్యత్తు కోసం, మా బానిసత్వం పోగొట్టుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి మన 42% కాదు, మన 50% అని ప్రభుత్వమే లెక్కలలో తేల్చింది. కాబట్టి మాకు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ కావాలి. అది 80% రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా 80% రిజర్వేషన్ వచ్చినా మంచిదే. అది ఖచ్చితంగా మాకు 50%. 18వ తారీఖున బంద్ను విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఉద్యోగులు, ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి 18వ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తరఫున జనగామ ప్రాంత వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రవర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు 18వ తారీఖున బంద్ను విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఉద్యోగులు, ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి 18వ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉన్న బీసీలను మోసం చేసి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్కు సహకరిస్తా అని చెప్పి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చే ముందు తాను క్యాబినెట్ తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా, కోర్టులో పెండింగ్ ఉండగా ఎన్నికల ఈసీకి ఆదేశాలు పంపి తెలంగాణలో ఉన్న బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18వ తారీఖు బంద్కు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా జనగాంలో ఉండబడిన బీసీ మేధావులను, బీసీ కులాల అన్ని కులాలకు సంబంధించిన బీసీ నాయకులను సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 18వ తారీఖు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా అన్ని స్కూల్స్, షాపులు, తర్వాత ఏదైతే వ్యాపారాల వేతలు కూడా అన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా బంద్ చేయండి, ఏదో పిలుపుకు కూడా సహకరించమని చెప్పి జనగామ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా బంద్కు సహకరించమని కోరుకుంటున్నాం. దీని దిశగా రేపు భవిష్యత్తులో జనగామ నుండి కూడా బీసీ ఉద్యమం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. తప్పకుండా బీసీ రాజ్యాధికారం వచ్చేదాకా, బీసీలు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ బీసీ ఏదైతే ఇవాళ జరిగిన ఐక్యత కంటిన్యూ అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజంతా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు రేపు 18వ తారీఖు నాడు బంద్కు పిలిపించారు. ఆ బంద్ విజయవంతం చేయాలని అన్ని బీసీ సంఘాలన్నీ ఏకమై జేఏసీగా
రేపు 18 నాడు స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని బంద్కు పిలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ మేము కలవటం జరిగింది. గత 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరగడం, రాజ్యాధికారంగా దూరంగా ఉండడం వల్ల ఆర్థిక ప్రమాణాలు బాగా పడిపోవడం జరిగింది. దానికి కారణం మనం రాజ్యాధికారం వైపు పయనిస్తున్నాం. ఇది ఈరోజు అందరం కలిసి ఐక్యతను నిరూపించినాం. మిత్రులారా, ఇక మన ఐక్యత చాటి మనం ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనేది ఇది ఒక ముఖ్య కార్యక్రమం. కనుక 18వ తారీఖు నాడు స్వచ్ఛందంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా అన్ని బీసీ కులాలు, ఆయన బీసీ అయితే మాత్రం ఆ రోజు శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యంగబద్ధంగా ఆ రోజు మనం నిరసన బంద్ను విజయవంతం చేసి బీసీలు సింహగర్జన చేస్తున్నారు, రాజ్యాధికారం వైపు వెళ్తున్నారు అనేది ఐక్యత చాటాలనేది మా అందరి విన్నపం. అనే నినాదంతో కొన్ని సంవత్సరాలుగా బీసీలు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పోరాటం ఉన్నారు. కానీ ఈ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. కానీ ఈ స్థానిక సంస్థల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఉన్న పార్టీలు కానీ నాయకులు కానీ ఆడుతున్న నాటకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 18వ తారీఖు బంద్ను విజయవంతం చేయాలని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘ నాయకులందరం కూడా ఈరోజు బీసీ జేఏసీగా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా 18వ తారీఖు జనగామ జిల్లా బంద్ను విజయవంతం చేయడానికి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ బంద్లో వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాలు, అన్ని సంబంధ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా ఇక్కడ జనగామ గడ్డపైన సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, సాకర ఐలమ్మ, షేక్ బందగి స్ఫూర్తితో 18వ తారీఖు నాడు బీసీల ఐక్యతను చాటే విధంగా మేము బంద్ను చేయబోతున్నాం. దానికి జనగామ జిల్లా ప్రజలందరూ సహకరించి అందరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ జై జనగామ. తర్వాత ఏదైతే అన్ని షాప్స్ కానీ ప్రతిదీ కూడా బాగుండాలి. తర్వాత మేము నాకు ఒకటి ఆలోచన ఏంటి, ప్రశాంత్ చెప్తున్నారు, మన జేఏసీగా ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో జిల్లా ఉద్యమం ఎట్లయితే చేసినామో, తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే చేసినామో ఆ రకంగా బీసీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ చూస్తే 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది, అన్న మొత్తం రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఒక్కసారి కేసీఆర్ అయినందుకు డిస్కషన్స్ ఏం లేదు ఇక్కడ క్లియర్ అధికారం దాని గురించి రిపీటెడ్గా చర్చ అవసరం. ఎస్సీలకు ఐక్యత ఉంది, ఎస్టీలకు ఐక్యత ఉందంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఐక్యత కాదు, ఇంకే ఆప్షన్ వాళ్ళకు ఉండాల్సిన రిజర్వేషన్స్ అంబేద్కర్ ఇచ్చిన దాన్ని దాటుకోలేరు, దానికి తప్ప ముగ్గురు అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. సమస్య అంటే కేవలం బీసీలే కాబట్టి బీసీలు వాడకం అనేది మనం తరతరాలుగా 70 సంవత్సరాలు. సో మనం రెట్రోస్పెక్టివ్గా మనం ఆత్మ పరిశీలనగా చేస్తే ఏంటంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు లేకపోతే స్వార్థ ఏదో నాకైతే ఆర్థిక ప్రమాణాలే అర్థం. ఎవరి మనం బ్లేమ్ చేయడం మన ఆర్థిక ప్రమాణం వల్ల ఏమైతే లొంగిపోయింది. సో మనం అట్లా పొలం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటాం, బతుకుబట్టి తీసుకుంటాం. అందరం మనకు ఒక ఇంటలెక్చువల్గా చదువుకుంటున్నాం, అందరు కార్లు ఉంటాయి, మోటార్లు ఉంటాయి, అన్నీ ఎంత తెచ్చుకుంటాం. సో బహుశా అదే మీ స్టిల్ తీసుకోవాలనే ముచ్చట ఎప్పుడు వస్తుంది. అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో అదేవిధంగా బీసీ సంఘాల నుండి ఈ ధర్నాలు ఇక్కడ బస్సులు పిలిపించుకోవాలి. 100% ధర్నాలు కూడా చేయగానే మా సంఘం వైపు నుండి బీసీ సంఘం వైపు నుండి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి కులాలు, మండలాలలో అన్ని కులాలను కలుపుకొని ఈ ధర్నాలు విజయవంతం చేయాలని చెప్తుంటూ ఈ ధర్నాకు వచ్చిన బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత.
వస్తేనే హక్కులు సాధిస్తాం. ఇంటి దగ్గర వీలు కాదు, ఎవరో చేస్తారు ఏదో అయితే కావాలన్నా అందరం కూడా పార్టిసిపేట్ చేస్తేనే కంపల్సరీ అవుతుంది. మీరు కూడా మీ కుల సంఘాలలో మీరు వచ్చిన వాళ్ళు కూడా మీ నిర్మాణ వ్యవస్థ ఏదైతే ఉందో మీ మండలాల కమిటీలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా మీరు కంపల్సరీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా. జిల్లా మీటింగ్ అయిపోయింది, కంపల్సరీ అన్ని మండలాలు జిల్లాలో ఉన్న అన్ని మండలాలు కంపల్సరీ అందరు బంధుకు పిలిపిస్తున్న 15 తారీఖు నాడు స్వచ్ఛందంగా బంద్ చేయాలి. అసలు ఎవరన్నా రైతుల వాళ్ళు ఓటు మొత్తం అన్నింటిలో మనం ఉండదు, రిజర్వేషన్ వచ్చేవారు మనం ఉండదు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఈ బంద్ కార్యక్రమాన్ని ఈ జేఏసీని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనకు రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో మన బీసీల చట్ట చార్పు ఇవాళ జనగామ చూసుకుంటే ఏ ఒక్క పార్టీలో కూడా బీసీ నాయకులు ఒక మంచి పోస్టులో లేరు. దానికి కారణం లోపల అక్రమాలు ఎన్నుకున్నారు. వాళ్ళు ఉన్నది ఇంత అయినా మళ్ళీ మండలాల అధ్యక్షులు వాళ్ళే, జిల్లా అధ్యక్షులు వాళ్ళ కింద మనం మోచేతులు బంద్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం వల్ల ఇప్పటికైనా మండలాల్లో నాయకత్వం తెలుసుకొని ఏదున్నా కూడా పక్క బీసీ ఉద్యమానికి ఇది ఒక జనగామ తొడుగాడు అని నేను భావిస్తున్నాను. ఈ రోజు వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ జై బీసీ, జై బీసీ, ఓటు మరై బీసీలందరూ కులాధ్యక్షులు కులం తరపున ఉన్నవారు సంఘంలో ఉన్నవారు కాదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు చివరసలో జరుగుతుందని అని చెప్పి అందరు బంధుమిత్రులు ఎలా వచ్చారు. ఇప్పుడు జనగామ జిల్లా విషయం జరిగినప్పుడు కూడా అన్ని కులాలకు సంబంధం చివరసలం అయిందట, చివరసలం జరుగుతుందట, చివరసలకు వచ్చినట్టు ఉండేటట్టు బీసీ ఏ కులానికి సంబంధం లేకుండా మన ఇంటి పట్టుకోడికి ఇంటి కోడికి అందరం చెప్పుకున్న బీసీలకు అదే మన బాధ్యత మన తెలంగాణ బీసీలకి ఏమో అవుతుందని చెప్పుకుంటాము. చెప్పుకొని చివరస్థాయి తీసుకొచ్చే ప్లాన్ తీసుకొని చివరస్థాయిలో ఒక 5,000 మంది 6,000 మంది కనుక రేపు 18వ తారీఖు కనుక మనం జమ అయితే ఇక మన అక్రమం సాధించుకున్నట్టే. రాజన్న చెప్పినట్టు మనాల వారిగా ఎవరు కూడా అగ్రవర్ణాలను మనం పరిచయం చేసుకోకుండా బీసీ 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 అనే పరిచయం చేసుకున్నాం. ఇవాళ నుండి రేపు పొద్దున 18వ తారీఖు జరిగే బంద్లో పొద్దున 6 గంటల నుండి 10 గంటల వరకు ఉన్నామా 9 గంటల వరకు ఉన్నామా కాకుండా 1-2 గంటల వరకు చివరస్థాయిలో ఒక 3,000-4,000 మంది ఉన్నట్టు చూసుకుంటే మన విజయం సాధించే ఆ విజయంలో మేము కూడా పాల్గొని ఆ విజయాన్ని మా బంధుని కులాలు వేరైనా జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మన ఈరోజు జనగామ బీసీ నాయకులందరూ ఒకే వేదికపై వచ్చినందుకు చాలా సంతోషం. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు బీసీ ఐక్య వేదిక ఎవరి కుప్పటి వాళ్ళకే ఉండే, అది కాకుండా ఇక 42% కోర్టు ద్వారా మనకు వచ్చే అవకాశం ఉండే. వేరే అగ్రకులాల వాళ్ళు మనకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం వల్ల మనకు రాకుండా పోయింది. ఆనాటి నుంచి వెళ్ళి ఈ అనగారిన బతుకులు అనగానే పోతున్నాయి. దానికోసం మనం ఈ రోజు ఇప్పటి నుంచి అయినా కులాలు మతాలు పక్కన పెట్టి బీసీ మందిలో ఒకటై మనం ఈ 42% వచ్చేంత వరకు మనం కొట్టాడాలి. ఎందుకంటే ఇప్పటికే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అప్పటి బీసీలో ఎప్పుడు వెనుకబడిన తరగతులు పేరు తప్ప ఇంకోటి పైకి వచ్చే తరగతులు లేవు. మనం కూడా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి తీర్మానం ప్రకారం మనకు హక్కుల కోసం కొట్టాడే రైట్స్ ఉందని కొట్టాడదాం. ఎందుకంటే రేపు 18 తారీఖు నాడు మనం జనగామ తప్పకుండా పెద్ద ఎత్తున పని తెలంగాణలో జనగామ పేరు రావాలి. ఎందుకంటే మనం ఈరోజు పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు జేఏసీలో కన్వెన్లు కోకర్లు ఏర్పాటు చేసుకొని మనం ప్రతి ఒక్కటి యాక్టివేట్ చేసుకుందాం. ఇప్పుడు మన కుటుంబాలు ఎందుకంటే అప్పుడు వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు పిల్లలకు జాబులు లేకుండా అయిపోయినాయి. మనం ఏదైనా సర్పంచ్లో జడ్పీటీతో ఎంపీ పోటీ చేద్దామంటే మళ్ళీ అగ్రవాళ్ళ కురాలే పెద్ద చేసే చలామణి కావాలని వాళ్ళు కోర్టులో బిడ్డ చేసారు. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు బిడ్డ చేసి కొట్టాడుతున్నారు. దానికోసం మనం నిరసనగా హైకోర్టు తీర్పు వారు కూడా కొద్దిగా సవరించాలని మనం వేడుకుంటున్నాం. కోర్టు వారిని కూడా అలాగే ప్రభుత్వం కూడా ఫైట్ చేస్తుంది, అన్ని పార్టీలు కూడా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈరోజు జనగామలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. కులాలు వేరైనా ఒకటే, కులాలు వేరైనా ఒకటే. బీసీలో అటువంటి మన బీసీలను ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి వదిలితే మండలాలు ఎంపీటీసీలు ఎంపీపీలు అందరూ బీసీలు ఉంటారు. కాబట్టి మనమంతా ఐకమత్యంగా పోరాడి బీసీ ఉద్యోగం కోసం ముందుకొచ్చి
కులాలు నా కులం నీ కులం నా కులం పక్క పెట్టేసి గ్రామం నుంచి వెళ్ళి రాష్ట్రం లెవెల్లో పోరాటం చేస్తే మన ఉద్యోగం ఎప్పుడైనా ముందుకు పోతుంది. అదేవిధంగా ఇట్లాంటి ఉద్యోగాలు రాజస్థాన్లో అన్ని విషయాలపై నిలబడి ఉన్నాం. ఎందుకంటే గ్రామం నుంచి బంధును విజయవంతం చేయాలి. బంధును విజయవంతం చేయాలి. జై బీసీ బీసీల ఐక్యత.